మెగా కాంపౌండ్ హీరోస్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ అని అందరికీ తెలుసు. వీరిలో ఒక్క అల్లు అర్జున్ మినహాయిస్తే మిగిలిన వారందరూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వారే కావడం గమనార్హం. మెగా కాంపౌండ్ రూపశిల్పులు చిరంజీవి, అల్లు అరవింద్ అని చెప్పాలి. ఆ కాంపౌండ్ నుండి వచ్చిన ప్రతి హీరో సక్సెస్ వెనుక ఈ ఇద్దరు ఉన్నారు. అంతలా అల్లుకుపోయిన ఆ బంధం ఈ మధ్య చెరిగిపోయిందని వినిపిస్తున్న చిరంజీవి, అల్లు అరవింద్ అనుబంధాన్ని మాత్రం ఎవరూ చెరిపేయలేరని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కు పుష్ప సిరీస్తో 2 బంపర్ హిట్స్ సొంతమయ్యాయి. పైగా పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులో జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచిన తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్రలో నిలిచిపోయారు. అంతకుముందే RRRతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారని మెగాస్టార్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఆ సమయంలోనే బన్నీ అవార్డు పట్టేశారు. ఆ తర్వాత నుంచి రామ్ చరణ్కు సరైన సక్సెస్ పడలేదు. అలాగే చిరంజీవికి కూడా వాల్తేరు వీరయ్య తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత ఆ రేంజ్లో ఆయనకు విజయం లభించలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సోసోగానే సాగాయి. ఈ మధ్య విడుదలైన హరిహర వీరమల్లు సైతం పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన రాబోయే చిత్రం ఓజీపైనే ఆశలు పెట్టుకున్నారు. రామ్ చరణ్కు RRR తర్వాత వచ్చిన సినిమాలేవి ఆనందం పంచలేకపోయాయి. తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య అంతే సంగతులు అనిపించుకుంది. ఇక శంకర్ దర్శకత్వంలో భారీగా రూపొందిన గేమ్ చేంజర్ కూడా నిరాశపరిచింది. అందువల్ల చెర్రీ ఫ్యాన్స్ ఆయన కొత్త చిత్రం పెద్దిపై బోలెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. వరుణ్ తేజ్, ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో సోలో హీరోగా బంపర్ హిట్స్ చూశారు. ఆ తర్వాత F2, F3తోనే విజయాలు అందుకున్న వాటిలో వెంకటేష్ కూడా ఉండటంతో అతనికి సోలో హీరోగా సరైన సక్సెస్ లేక చాలా ఏళ్లిందని చెప్పాలి. ప్రస్తుతం అతని ఆశలన్నీ మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తోన్న తాజా చిత్రంపైనే ఉన్నాయి. సాయి దుర్గా తేజ్గా మారిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా 15 చిత్రాలకు పైగానే నటించారు. అందులో విరూపాక్ష బిగ్ హిట్గా నిలిచింది. ఆ స్థాయి సక్సెస్ అంతకుముందు ఆ తర్వాత కూడా సాయి దుర్గా తేజ్కు దక్కలేదు. రాబోయే సంబరాల ఏటిగట్టుపైనే సాయి దుర్గా తేజ్ ఆశలు సాగుతున్నాయి. ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చి రాగానే ఉప్పెనతో బంపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలేవి అంతగా మురిపించలేకపోయాయి. ఆదికేశవ చిత్రం తర్వాత వైష్ణవ్ తేజ్ ఎందుకనో ఏ సినిమాను అంగీకరించలేదు. అతను కూడా ఆచితూచి అడిగేస్తూ ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మెగా కాంపౌండ్ హీరోస్ అందరూ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మెగా కాంపౌండ్ హీరోస్ అందరికీ గ్రాండ్ సక్సెస్ లభించింది. దాంతో ఆ హీరోలలో ఒక్కరితో కలిసి పనిచేస్తే ఇతరులతోనూ ఛాన్స్ కొట్టేయచ్చని ఎంతోమంది హీరోయిన్స్ ఆశించారు. అలాగే కొందరు టెక్నీషియన్స్ సైతం మెగా హీరోల వెంటే పయనించారు. మెగా కాంపౌండ్కు పునాది వేసిన చిరంజీవి విశ్వంబరను పూర్తి చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా 2026 సంక్రాంతికి వస్తుందని తెలుస్తోంది. ఈలోగా ఆయన విశ్వంబర ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే సెప్టెంబర్ 25న ఓజీతో రావాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అదే సమయంలో అటు ఇటుగా సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు రానుంది. వీరందరి తర్వాత రామ్ చరణ్ పెద్ది వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. మరి వీరిలో ఎవరు ముందుగా బిగ్ హిట్ను అందుకుంటారో చూడాలని మెగాస్టార్ ఫ్యాన్స్తో పాటు సినీ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.